బాస్ ముగిసిపోనుందా చిత్త ప్రదర్శన చేస్తున్న ఆ ముగ్గురి టీ20 కెరీర్. ఇక మళ్ళీ ఆ ముగ్గురు టీ20లో రీఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదా? ఎందుకంటే ఎలా అయితే టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో అవమానకర ఓటములు ఎదుర్కొందో, ఫస్ట్ ఐర్లాండ్తో, ఆ తర్వాత ఇంగ్లాండ్తో, ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇంత దారుణ ఓటములు చవి చూడనే లేదు. క్రికెట్ హిస్టరీలో టీమిండియా ఎప్పుడు ఇంతలా పరువు పోగొట్టుకోనే లేదు. దేశం మొత్తం టీమిండియా చెత్త ప్రదర్శనలపై దుమ్మెత్తిపోసింది. అసలు మన టీంకి ఇలాంటి దుస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. మరి ఇలాంటి అవమానకర ఓటములు ఎదురయ్యాక టీం నుండి చెత్త ప్రదర్శన చేసిన ప్లేయర్స్ని తొలగించక తప్పని పరిస్థితి. అలాంటి ప్లేయర్స్ టీంలో ముగ్గురున్నారు. వీరికి మళ్ళీ టీ20 ఫార్మాట్లో ఎంట్రీ ఉండకపోవచ్చు. టీమిండియా ఆడే తర్వాతి మ్యాచ్ల్లో నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్లో వీరికి అసలు స్క్వాడ్లోనే ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. మరి ఎవరా ముగ్గురు ప్లేయర్స్ అంటే, ఫస్ట్ అక్షర్ పటేల్ ఒకప్పుడు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించేవాడు. ముఖ్యంగా బంతితో మిడిల్ ఓవర్స్లో వికెట్స్ కూల్చి ఆపోజిట్ టీంని ఒత్తిడిలోకి నెట్టేసేవాడు. ఇక బ్యాటింగ్లో అవకాశం వచ్చినప్పుడల్లా విలువైన పరుగులు సాధించి టీంకి విజయాల్ని అందించేవాడు. కానీ గత 10-15 మ్యాచ్లు చూసుకుంటే మ్యాచ్ని మలుపు తిప్పే పర్ఫార్మెన్స్లు పక్కన పెట్టండి, మినిమం ప్రదర్శన కూడా చేయడం లేదు. యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాడు. తను వేసే 4 ఓవర్స్లో ఏకంగా 49, 63 రన్స్ సమర్పించుకుంటున్నాడు. పోనీ బ్యాటింగ్లో ఏమైనా పొడుస్తున్నాడా అంటే, ఐర్లాండ్తో 2 టీ20లో 15-14 రన్సే చేశాడు. ఇక ఇంగ్లాండ్లో అయితే 5 టీ20లో 3, 2, 10, 1, 3 ఇలా రన్స్ చేశాడు. మొత్తంగా 5 టీ20లో చేసింది కేవలం 19 పరుగులు మాత్రమే. ఇది ఇతగాడి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. మరి ఇలాంటి ప్లేయర్ టీంలో ఉండడానికి అర్హుడా? లేదు. అందుకే అక్షర్ పటేల్ని టీ20 ఫార్మాట్ నుండి శాశ్వతంగా తొలగించేయనున్నారు. అందుకు నిదర్శనమే టీమిండియా ఆడే నెక్స్ట్ జింబాబ్వే టూర్కి హర్ష్ దూబేని సెలెక్ట్ చేయడం. అంటే ఇండియా అక్షర్ కంటే బెటర్ ప్లేయర్ని తీసుకోవాలని ఆలోచిస్తుంది. సో అక్షర్ పటేల్ టీ20 కెరీర్ ఫినిష్ అయినట్లే. ఇక ఈ లిస్ట్లో నెక్స్ట్ నేమ్ శివం దూబేది. ఈ సార్ గారు కూడా ఈ సిరీస్ మొత్తంలో పీకిందైతే ఏమీ లేదు. చెత్త బౌలింగ్, చెత్త బ్యాటింగ్, పరమ చెత్త ఫీల్డింగ్, 3-in-1 కాంబో ప్లేయర్. యాక్చువల్గా 5th టీ20లో మన ఓటమికి దూబే కూడా ఒక కారణం. బ్రూక్ ఇచ్చిన క్యాచ్ని సరిగ్గా జడ్జ్ చేయలేక చేజార్ చేశాడు. బౌలింగ్లో కూడా ఏదో చేసిస్తాడు అనేంతలా యాక్షన్ ఉంటుంది, కానీ ఆపోజిట్ బ్యాటర్స్ మాత్రం వేరే లెవెల్లో రియాక్షన్స్ ఇచ్చేస్తారు. బ్యాట్ని బలంగా జులిపించేయడానికి భలే దొరికాడు అనుకుంటూ దూబే బౌలింగ్లో బౌండరీల మీద బౌండరీలు దంచి కొట్టేస్తారు. ఇక బ్యాటింగ్లో కేవలం స్పిన్నర్స్ పైనే ఆధిపత్యం చూపించగలడు. అది గమనించిన ఇంగ్లాండ్ దూబే వచ్చిన ప్రతిసారి జోఫ్రా ఆర్చర్కి బంతినందించడం, తన పదునైన బంతుల ముందు దూబే తేలిపోవడం, లేదంటే అవుట్ అయి పెవిలియన్ చేరిపోవడం జరిగింది. అందుకే శివం దూబేని టీ20 ఫార్మాట్ నుండి శాశ్వతంగా పక్కన పెట్టేయనున్నారు. ఇక నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్. అసలు ఇతని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో, సెలెక్ట్ చేసిన ప్లేయింగ్ లెవెన్లోకి ఎందుకు తెస్తున్నారో, ఎందుకు ఆడిస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. పేరుకే ఆల్రౌండర్, బ్యాటింగ్ చేయడం చేత కాదు, బౌలింగ్ చేయడం చేత కాదు, ఫీల్డింగ్ చేయడం అస్సలు చేత కాదు. అసలు సుందర్ టీంలో ఏం చేస్తున్నాడు? ఈ సిరీస్ మొత్తంలో ఏం చేశాడు? నాకైతే అర్థం కాలేదు బాస్. ఒక్కటి టీమిండియా జెర్సీ ధరించి బరిలోకి దిగినందుకు ఒక్క పర్ఫార్మెన్స్ అయినా ఇచ్చాడా? లేదు. అయినా తనని సెలెక్ట్ చేస్తారు ఎందుకు? బ్యాటింగ్లో టీ20లో టెస్ట్ క్రికెట్ ఆడతాడు. ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2 మ్యాచ్ల్లో బౌలింగ్ వేశాడు, అది ఒక్కొక్క ఓవర్ మాత్రమే. తర్వాత తనకి బంతినివ్వడానికి కెప్టెన్కి గుండె ధైర్యం సరిపోలేదు, ఎందుకంటే అంత గొప్ప బౌలింగ్ వేస్తాడు కాబట్టి. 2 మ్యాచ్ల్లో ఒక్కొక్క ఓవర్ వేసి ఆ ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చేశాడు. మరి ఇంత కిర్రాక్ ఆల్రౌండర్ టీమిండియాకి అవసరమా? తప్పక తప్పించేయాలి. టీ20 నుండి అయితే వెంటనే తప్పించేయాలి. సో ఈ ముగ్గురి టీ20 కెరీర్ ముగిసినట్లే అనిపిస్తుంది. ఇక మళ్ళీ వీరు టీ20 స్క్వాడ్లో కనిపించే అవకాశం లేదనే అనిపిస్తుంది. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.